హైడ్రా పేరుతో ఇప్పటివరకు 3 బలవన్మరణాలు జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని ప్రశ్నించారు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని ఫైర్ అయ్యారు. కూల్చివేతలు కాదని నిలబెట్టడం నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తూ ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? నువ్వు మ్యూసీలో బారిచ్చేది ఏంది? నీళ్లు బారిస్తావా? ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా? ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఎవరి కోసం? నువ్వు అనవసరంగా ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని. అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి పోయి కూలగొడుతుండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా పెద్దవాళ్ళకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా. నెల రోజుల నోటీస్ ప్రభుత్వ లీడరే, గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు? మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డే పిటిషన్ వేయించిండు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు? పేదోళ్ళకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు? పేదోళ్ళకు ఎందుకో నోటీస్ ఇయ్యవు? పేదోళ్ళకో న్యాయం, పెద్దోళ్ళకో న్యాయమా? ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళనో, వాళ్ళు పేదవాళ్ళనో కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టులో అడ్వకేట్లను పెట్టుకోలేరనో కదా ఈ పేదల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. పేదలకేమో రాత్రి కూలగొడుతున్నావు, ఏ నోటీసు లేదు. కానీ రేవంత్ రెడ్డి తమ్మునికి బడా బాబులకు నోటీసులు ఇచ్చి స్టేలు తెచ్చుకోమని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది. నువ్వు కట్టే పని చేయి, హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం చేయి, కానీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో, కూల్చివేతలు మానుకో, పేద ప్రజల ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకోండి. ఎవరిచ్చిన అనుమతులు? నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయినాయి. వాళ్లకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు. వాళ్ళకు నల్ల బిల్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జీవిస్తూ ఉంటే నువ్వు నేలమట్టం చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు అని మేము